ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జైలు నుంచే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రాత్రి ప్రకటించింది. సీఎం విషయంలో వేరే ఆలోచన లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచే పనిచేస్తారని, అలా చేయకుండా కేజ్రీవాల్ను అడ్డుకునే చట్టం ఏదీ లేదని, అతడికి ఇంకా శిక్ష పడలేదని యాప్ పేర్కొంది. అయితే జైలు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్న సమయంలోనే అరెస్ట్ అయ్యారని, అయితే సీఎం బాధ్యతలు భార్య రబ్రీదేవికి అప్పగించారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇటీవలే భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం గవర్నర్ను కలిసి రాజీనామాను చేశారని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయనే పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సి ఉంటుందని లేదా పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టుకు గురైన ప్రభుత్వ అధికారులకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని, వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయవచ్చని సూచిస్తున్నారు. ఇక కోర్టు రిమాండ్ విధిస్తే కేజ్రీవాల్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలుకు చెందిన టాప్ అధికారి ఒకరు స్పందిస్తూ, గతంలో ముఖ్యమంత్రులు జైలు నుంచి బాధ్యతలు చేపట్టిన సందర్భం లేదని తెలిపారు. జైలు నిబంధనలో అలాంటి ప్రస్తావన లేదని, జైల్లో ప్రతిదీ మాన్యువల్ ప్రకారం జరుగుతుందని ఆయన విచారించారు. కాగా ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.